హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో మిర్చి బజ్జీ. ఇది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఈవినింగ్ స్నాక్లో ఏదో ఒకటి తినాలి అనుకుంటాం. అలాగే మేము కూడా ఇంకా మిర్చీలు 2 days బ్యాక్ తీసుకొచ్చామని, ఇంతలో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. సరే వేద్దామని ఆ రోజు మిర్చి బజ్జీ అయితే వేసాం. ముందుగా మిర్చీల్ని కొంచెం లావుగా ఉండే మిర్చి అయితే కారం ఉండవు కదా, ఇవైతే అసలు కారం లేవు, చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా. ముందుగా వీటిని అయితే మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇది మా ఫ్రెండ్ నేనైతే చేస్తాను అనేసి చేస్తుందన్నమాట. తర్వాత వాము ఇంకా సాల్ట్ అందులో మిర్చి బజ్జీ లోపల పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే బయట శనగపిండి కదా, అందుకని వాము పెడితే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉండవనేసి ఇది పెడతారంట. కాకపోతే మనకు కారం అది ఉండదు అలా అనుకుంటాం, కానీ అది రీజను, గ్యాస్ ఉండదు అని లోపల పెట్టుకుంటాం. అలాగే వీటన్నిటికీ ఒక్కొక్కటిగా అన్నిటిలోనూ పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు శనగపిండి అయితే నేను వీటికి ఎంత పడుతుందో అంత ఒక 1/2 cup అయితే తీసుకున్నాను. దీనికి 1 tablespoon రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం గుల్లగా అయితే రావడానికి. దీంట్లో కావలసినంత సాల్ట్ ఇంకా పసుపు కారం అయితే యాడ్ చేసుకుని, ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఇలా చేతిలో నుంచి జారి అంటే మిర్చికి పట్టే వరకు అయితే పట్టేలా ఉంటే సరిపోదు కన్సిస్టెన్సీ. అలా అని మరీ పలచగా కలపకూడదు, మరీ కొంచెం థిక్గా కలపకూడదు. ఇది ఒకటి చూసుకుంటే మిర్చి బజ్జీ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా లైట్గా మనకు సోడా ఉంటుంది కదా, ఇదే బేకింగ్ సోడా, అదైతే లైట్గా ఒక పించ్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం గుల్లగా వస్తాయి అనేసి అదైతే యాడ్ చేసామట. ఇంకా అయితే పక్కన స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఇంకొకటిగా ఈ మిర్చి బజ్జీ అందులో పెట్టేసి వేసేసామట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మేము చాలా బాగా తిన్నాం. అందరూ పిల్లలు కిరీటి అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారన్నమాట. దీంట్లోకి ఏంటంటే నాకు ఇలా ప్లెయిన్గా ఎందుకో నచ్చవు, దాని గురించి ఒక ఆనియన్ చిన్న పీసెస్, అలాగే కొత్తిమీర ఇంకా పల్లీలు ఫ్రై చేసుకుని పైన పెట్టుకుని తినడం ఇష్టం. బయట అంటే మనకి స్ట్రీట్ సైడ్ తింటాం కదా మిర్చి బజ్జీ, అలా టేస్ట్ వచ్చేలా, కానీ నిజంగా టేస్ట్ కూడా అలానే వచ్చింది, చాలా బాగుందన్నమాట. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకున్నాం కదా. ఇంకా మిర్చి బజ్జీ మనకి చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. పకోడీ కొంచెం టైం పడుతుంది, కానీ ఇది ఓన్లీ శనగపిండి ఇది కదా, అదైతే కొంచెం దగ్గరగా వేస్తాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. ఇదైతే చాలా ఈజీగా అయితే అయిపోద్ది. అంతే, ఒక్కొక్కటిగా ఇంకా వేసి నేను పక్కన అయితే అది కొంచెం మధ్యలోకి కట్ చేసి ఆనియన్ అది స్టఫ్ చేసాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పిండి అయితే మిగిలిపోయింది. ఇంకా సరే ఇంకా మిర్చి అయితే అయిపోయినాయి అన్నమాట. సరే అని ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి అదే రౌండ్ చక్రాలు ఇంకా ఆ బజ్జీలు కూడా వేసామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వర్షాకాలంలో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో ఇలా వేడివేడిగా కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.